ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి ప్రభునామములు శుభములు. ఈ మొదటి ధారావాహికలో మనం చదువుకుంటున్న దేవుని ప్రేమ మరియు న్యాయం. అందులో చాలా అంశాలు తెలుసుకున్నామండి. ఈరోజు ఆయన ప్రేమ న్యాయవంతమైన ప్రేమ, న్యాయమైన దైవ ప్రేమ అని చూస్తున్నాం. మరి ఆ ప్రేమలో న్యాయం ఎలా ఉంది, అది ఎలా కనబడుతుంది, దాన్ని మనం ఎలా అవలంబించాలో తెలియాలంటే ఈ పాఠం నేర్చుకుందాం. సిద్ధమే మరి దైవశకులను కలుసుకుందాం. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజు గారు. డాక్టర్ గారు, ఈరోజు ఈ త్రైమాసికంలో మనం 6వ పాఠం న్యాయంతో కూడిన దైవ ప్రేమ అని చదువుకుంటున్నాం. ఈ పాఠం గురించి పరిచయం చెప్తారా డాక్టర్ గారు? ఆయన న్యాయం ఏది చేసినా కానీ ముందు బేస్ ఏంటంటే ఖచ్చితంగా ప్రేమ. ప్రేమ లేకుండా ఏది కూడా లేదు. ప్రేమ వల్లనే ఆయన్ని సృష్టించాడు. ఆ ప్రేమ మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రేమ నిజమైందా కాదని రుజువుపరచబడుతున్నాం ఈ మహా గొప్ప పోరాటంలో. సో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క పురాతన కాలంలో జనులు ఈ దేవత బాగుంటే ఈ దేవత వర్షాన్ని టయానికి పంపించకపోతే ఇంకొక దేవత పంపించకపోతే ఇంకొక దేవత. అందుకోసమే దేవుడు పాతకాలంలో ఏంటంటే వాడు చేస్తున్న అన్యాయం, ముఖ్యంగా చిన్న బిడ్డల్ని బలి అర్పించటం, వాళ్ళని మెదడ చిందేలాగా దేవుడు నిద్రపోతున్నాడు లేపటానికి, ఇలా కానానీయులు మోవాబీలు ఈ దేవతలకి ఇంత చేస్తున్నప్పుడు ఆయన ఈ యొక్క హెబ్రీ దేవుడు మరి ప్రియమైన వాడని, ప్రేమ గల్లవాడని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకోసం దాంట్లో మనం తెలుసుకున్న 32:17 అధ్యాయంలో ఇక్కడ ద్వితీయోపదేశ కాండము, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయన్ని కోపింపజేసిరి. చూసారా ఆ యొక్క దేవతలు, వాళ్ళ దేవతలు. ఇంకో తర్వాత 17 వచ్చిన వాళ్ళందరూ కూడాను దెయ్యములే, వాళ్ళందరూ కూడాను దెయ్యములే. వాళ్ళు రెచ్చగొడుతున్నారు, దేవుణ్ణి తప్పుడుగా మీరు చేసేలాగా, మీరు మమ్మల్ని పూజించడం వల్ల, మేము చేసే క్రియల వల్ల ఆయన కోపం వస్తుంది. అప్పుడు అందరూ కూడాను దేవుడు కోపదారి, న్యాయవంతుడు కాదు, యెహోవా దేవుడిలో ప్రత్యేకత ఏది లేదని వాళ్ళ యొక్క ఉద్దేశం అది అయి ఉన్నది. కానీ ఇశ్రాయేలీలు మాత్రం అది అర్థం చేసుకోకుండా ఒక్కొక్కసారి నమ్మకంగా ఉన్నారు, ఒక్కొక్కసారి నమ్మకంగా లేరు. ఈరోజు పాఠంలో ఏంటంటే ఏ సందర్భంలో దేవుడు తన ప్రేమ చూపిస్తూ ఉండగా న్యాయం కొరకు ఎదురు చూసినాడు. ఎందుకంటే చెడు, శ్రమ, అన్యాయము ఇదంతా కూడాను ప్రజల మధ్యన ఉంటూ కూడాను, ప్రేమను అనుభవిస్తూ కూడాను ఆయన న్యాయం కోసం ఎదురు చూశాడు, వితౌట్ కాంప్రమైజ్, రాజీ పడకుండా. బాగుందండి. చాలా పెద్ద విపులమైన వివరణ ఈ పాఠం గురించి పరిచయం మనకి ఇచ్చున్నారు. ఈ పాఠం కోసం లేఖనం వినిపించండి పాస్టర్ గారు. ఇర్మియా 9:24 తీసుకోబడి ఉన్నది. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏ విషయంలో ఆనందిస్తాడో కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఆయన బట్టి అతిశయించాలి. డాక్టర్ గారు, మరి పాప మానవులు ఇప్పుడు ఇన్ని చెప్పుకున్నాం తిరుగుబాట్లని, వాళ్ళకి న్యాయం చేయాలనేది దేవుడి కోరిక. దాన్ని మనం ఎలా గుర్తించగలమంటారు? మనం ఈ పాప లోకంలో, ఈ మహా గొప్ప పోరాటంలో, మంచి చెడుల మధ్యన ఉన్న పోరాటంలో పాపం ఉన్నది కాబట్టి ప్రేమ ఉన్న చోట న్యాయం కూడా ఉండాలి. ఈ రెండింటిని వేరు చేయలేం. ఎందుకంటే ప్రేమ, నిజమైన ప్రేమ చూపించినట్లయితే నీకు న్యాయం జరగాల. మరి నీకు న్యాయం జరగలేదంటే దేవుడు ప్రేమ లేదనమాట. ఈ రెండింటికి లింక్ ఉంది ఈ పాఠంలో ప్రకారం మనం చూసుకున్నట్లయితే. ఉదాహరణకి 33:5 కీర్తనలీయుడు దావీదు, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకమంతా కూడా ఆయన కృపతో నిండి ఉన్నది. ఆయన యెహోవా ఎప్పుడు నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. సో నీతి కావాలి దేవునికి, న్యాయం కావాలి. ఎందుకంటే పరలోకములో లూసిఫర్ ఏమని చెప్పాడు, ఆయన ప్రేమ కొంచెం అనుమానము, ఆయన పరిపాలన న్యాయంగా లేదు. అదంతా తిరిగి మనం చూసుకున్నట్లయితే, సరిగ్గా ఇవాల్యుయేట్ చేస్తే ఆయన క్యారెక్టర్ మంచిది కాదు, నమ్మదగిన వాడు కాదని వస్తుంది. ఎందుకంటే గుడ్డి ప్రేమ వాల్యూ లేదు కదండి, మోగ ప్రేమ వాల్యూ లేదు కదా.
నేను నా కుమారుడు ఏమైనా పర్లేదు ప్రేమిస్తున్నానని వాడు చదువుకోకుండా తొంటరిగా తిరిగాడు, రేపేమవుతాడు, జైల్లో పడతాడు వెళ్ళి. సో మోగ ప్రేమకు అర్థం లేదు, దానికి విలువ లేదు, ఉపయోగం లేదు. క్రమశిక్షణతో కూడిన బాధ్యతతో కూడిన పవిత్రతతో కూడిన ప్రేమ అయినట్లయితే అది ఖచ్చితంగా న్యాయం కూడా వస్తుంది. సో ఈ న్యాయం కొరకు దేవుడు పోరాడుచుంటే సాతానుడు మాత్రం నిందలు వేసి ఈ ప్రేమ నేనే మంచి దేవుడిని, నేను మీకు అన్ని చేస్తానన్నట్లుగా వేరే దేవుళ్ళు దేవతలు పూజించున్నారు. సో ఈ విధంగా న్యాయానికి ప్రేమకి మధ్యన ఏం అవసరం వచ్చిందండి అంటే ఒక తీర్పుదారి కావాల్సి వచ్చింది. అది చట్టం అంటారు, ద మాస్టర్, స్కూల్ మాస్టర్, క్రొత్త నిబంధన కదా స్కూల్ మాస్టర్. సో ఈ ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నన్ను ప్రేమించినట్లు, ఈ ఆజ్ఞలు పాటించకపోతే నీకు న్యాయం జరుగుద్దో లేదో నేను చూస్తాను. అది పరలోక న్యాయస్థానంలో. ఎంత బాగా దేవుడు క్రమంగా ఏర్పాటు చేశాడండి. నేను వదిలిపెట్టేస్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, ఆఖరిలో ఏదైనా చూసుకుందాం అట్లా అనలేదు దేవుడు. ప్రతి వారిని కూడాను ప్రేమిస్తూ, ప్రతి వారిని కూడాను కాపాడుతూ, ఎన్నో కార్యక్రమాలు చూపిస్తూ ఆఖరిలో నీకు న్యాయమే వస్తుంది, నువ్వు ఇదిగో ఈ స్కూల్ మాస్టర్ని వెంబడిస్తే అని చక్కగా దేవుడు క్రమంగా పెట్టి ఉన్నాడు. దేవుడు ఏది చేసినా కానీ కృపయు సత్యము కలిసిన దేవుడై ఉన్నాడు. కీర్తనలో 85వ అధ్యాయము 10వ వచనము, ఆయన కృపయు ఆయన మంచితనము ఆయన యొక్క సత్యము కలిసి ఉంటుంది. ఆ రెండు లేనప్పుడు ఏదో కొరత తక్కువగా ఉంటుంది. హి హస్ షోన్ యూ ఓ మ్యాన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఆఫ్ యూ, టు డూ జస్ట్లీ, న్యాయం చేసి, టు లవ్ మర్సీ, కృపను ప్రేమించి, అండ్ టు వాక్ హంబ్లీ. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు దేవుడికి బాగా అనుకూలమైన మనుషులు ఉంటాయి. ఎందుకంటే లవ్ అండ్ మర్సీ కిస్ టుగెదర్ ఇన్ ద గాడ్స్ జడ్జ్మెంట్. చాలా వివరంగా చెప్పారండి పాస్టర్ గారు. మరి దేవుడిని చూస్తే ఆయన మంచివాడు, నీతిమంతుడైన దేవుడు. అలాంటి దేవుడు ఈ లోకంలోకి చెడుని, హానిని ఎలాగ అనుమతించారంటారు? దేవుడు మంచివాడు, కానీ దేవుడు ఈ యొక్క చెడును ఎలాగ అనుమతించాడంటే మనకు ఎలాగైతే స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడో సాతానుకును ఆ సృష్టికి కూడా ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాము. కానీ దేవుడేమో ఎప్పటికప్పుడు మరి తన వైపు ఉండి ఆ నీతిని, న్యాయాన్ని పట్టుకుని ఉండమని చెప్తున్నప్పుడు సాతానుకి అది ఇష్టం లేక సాతానుడు ఏం చేస్తాడంటే ఆ దేవునికి వెళ్ళవలసిన ఆరాధన నాకే కావాలి, నేను దేవుని యొక్క సింహాసనాన్ని ఎక్కిపోదామని తన యొక్క ఆలోచన ద్వారా తానే అతను తీసుకున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఈ యొక్క లోకంలో కూడా మనం చూస్తున్నప్పుడు దేవుడు నీతి న్యాయములతో పరిపాలన చేసే దేవుడు. ఎక్కడ కూడా చెడును ఆయన ముందుకు తీసుకువెళ్ళటానికి ఆస్కారంగా ఎప్పుడు చూడట్లేదు. ఉదాహరణకు పాత నిబంధన గ్రంథంలో కూడా చూసుకున్నప్పుడు విధవరాలు కానీ, బేదలు కానీ, లేకపోతే ఎవరికైతే అనాథులు, వీళ్ళందరికీ కూడా దేవుడు కరుణను చూపించి వాళ్ళకి సహాయం చేసినట్లు మనం చూడగలుగుతున్నాము. బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత పాట ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకి న్యాయంతో కూడిన దేవుని ప్రేమ దగ్గరికి మరొకసారి స్వాగతం. పాస్టర్ గారు ఇంకొంచెం వివరించి చెప్పండి దాని గురించి. ఇక్కడ ప్రజల యొక్క ఉద్దేశంలో మనం చూస్తున్నప్పుడు పరలోకంలో ఇందాక మనం చూసాము, ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేసే దేవుడు కాదని మనందరికీ కూడా చూస్తున్నాము. దావీదు మహారాజు కూడా ఏమంటున్నాడంటే ఆయనలో ఎటువంటి అనీతి కూడా లేదు అని ఆయన చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఆయన ఏమి తీర్పు తీర్చినా ఖచ్చితంగా నిష్టగా ఈ ప్రజల కోసమే తీర్పు తీరుస్తూ ఉంటారు. మరి చెడు ఎందుకు దేవుని దగ్గర నుంచి కనపడుతుందంటే అది దేవుని దగ్గర నుంచి కనపడుతుంది కాదు, కానీ మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ప్రజలు చెడును కోరుకుంటున్నారు. మాకు చెడు జరగాలి అంటే వారు ఇది న్యాయం అనుకుని ఆ బాటలో వెళ్తున్నారు. అది అంతానికి వెళ్తున్నప్పుడు దాన్ని చెడులోనికి నడిపిస్తున్న పరిస్థితి నడిపిస్తున్నట్లు మనం చూస్తున్నాము. మరి ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మరి మనం మౌనంగా ఉంటాము, ఏ తప్పు చేయకుండా ఉంటాము. కానీ చెడు ప్రభావం గల ఒక వ్యక్తి వచ్చి మనల్ని హింసిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాము, ఈ దేవుని దగ్గర నుంచే వస్తుంది అనేసి మనం అనుకుంటాం. అంటే దేవుడు న్యాయంగా ఉన్నాడు, మనల్ని కాపాడుతాడు, కానీ చెడు లోకంలో ఉన్నాం కాబట్టి ఆ సహనము, ఓర్పు మనలో బలపరచటానికి దేవుడు ఆ సమయము తీసుకుని ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తున్నప్పుడు ప్రజలు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఆయన కోపపరుడుగా కనపడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఒక ఉదాహరణ మనం చూసినప్పుడు ఒక బంగారాన్ని కొలుములో వేసి వాళ్ళు దాన్ని కొడుతున్నప్పుడు వాడు కొడుతున్నాడు అని అనుకుంటే సరిపోదు. అది
ఎందుకు కొడుతున్నాడు మనం అర్థం చేసుకోగలిగితే అది తర్వాత అది సువర్ణముగా బయటకు వచ్చినప్పుడు, ఒక మంచి వస్తువుగా వచ్చినప్పుడు దాని యొక్క విలువ ఎంతో ఎక్కువగా కనపడుతుంది, ఆభరణం అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు చెడు చేసేవాడు కాదు, చెడ్డని ఆయన చేసేవాడు కాదు, కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును శిక్షించి ప్రేమిస్తాడు. ప్రజలేమో మరి దేవుడు మంచి చేస్తున్నా కానీ దాన్ని చెడుగా తీసుకుంటున్నారు కాబట్టి చెడ్డుగా దేవుడు చేస్తున్నాడని ఒక ఉద్దేశంలో వెళ్తున్నారు తప్ప దేవుని దగ్గర నుంచి చెడు అనేది ఎక్కడ కనపడదు. కేవలం మానవుల అపోహ మాత్రమే. వాళ్ళు ఎక్కువగా చెడుని ఎక్కువగా ఇష్టపడటం వల్ల. డాక్టర్ గారు, మరి దేవుని స్వభావం మార్పు లేనిది అని అంటున్నారు కదా, దాని గురించి బైబిల్ మనకి అలాగా అర్థం చెప్తుంది అంటారు? నేటి ప్రపంచ క్రైస్తత్వంలో పెద్ద పెద్ద బోధకులు కూడాను దేవుడు రకరకాలైన దేవుడు అని చెబుతూ ఉంటారు. అంటే ఆదామవ్వల కాలంలో సృష్టికర్తగాను ఆదామవ్వని తోటలోంచి పంపించేసినట్లుగాను, తర్వాత మోషే కాలంలో కఠినమైన వాడు గాను, ఆయన చట్టాలు ఇచ్చేవాడు గాను, తర్వాత రాజుల కాలంలో ఆయన రక్తపాతం యుద్ధాలు చేసినవాడు గాను, ఆయా కాలాలను బట్టి 7 కాలాలుగా రకరకాలుగా చేసి క్రొత్త నిబంధన కాలం మొట్టమొదటి పరిశుద్ధాత్మ కాలం అని, పెంతుకొస్తు కాలం అని, నేడు కాలం ఏమో ర్యాప్చర్ టైం అని రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. ఆ రకరకాలుగా దేవుడు ఆ పరిస్థితిని బట్టి ఆయన కూడా మారతాడన్నట్టుగా బోధిస్తూ ఉన్నారు. బైబిల్కి దానికి ఏమాత్రం కూడాను మరి ఒప్పుకోవడం లేదు. మనం బైబిల్లో మాత్రం మారణ దేవుడిని మనం పూజిస్తూ ఉన్నాము. నేడు రేపు ఎక్కడుంది? ఇబ్రీ గ్రంథం 13:8 ఆయన యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. మలకి 3:6 చాలా చక్కగా చెప్పబడింది. యెహోవాను నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నేను ఎప్పుడు మార్పు లేను, మిమ్మల్ని ఎప్పుడు కూడా పాడు చేయను, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఆ తర్వాత 7వ ఎంత చక్కగా చెప్పాను. మీ పితరుల నాటి నుండి మీకు కట్టడలను గైకొనక వాటిని త్రోసివేతిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆ మాట నాకు చాలు. ఎవరు సెలవిస్తున్నారు? సైన్యములకు అధిపతి. ఎవరు సైన్యములకు అధిపతి? పోరాటంలో ఉన్నాం కాబట్టి గ్రేట్ కాంట్రవర్సీ టర్మినాలజీ అక్కడ వాడాడు. సైన్యములకు అధిపతి, యుద్ధంలో గెలిచేవాడు, మన గెలిపించేవాడు, ఆయన అధిపతి అయి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను ఇంకా మిమ్మల్ని చేస్తానని. ఇంతే కాకుండా వాక్యంలో రిపీటెడ్గా దేవుని క్యారెక్టర్, ఆయన చాలా దయగలవాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన సహించేవాడు అని ఎన్నో సందర్భాల్లో మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకు 2 తిమోతి 2:13 ఒక వాక్యం చదవండి. 13వ వచనంలో, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఎంత చక్కని బంగారు వాక్యం ఇది. యేసు ప్రభువారు ఆయన ప్రేమ స్వరూపి, ఆయన స్వభావం ఏంటో ఒక మాటలో ఏ మాత్రం వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము. అందుకోసం మనం ఎప్పుడు కూడాను దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు, ఆయన చేసిన వాగ్దానం ఎప్పుడు కూడా మేరడు. ఆయన స్థిరమైన దేవుడు కాబట్టి మనమే మారటం, మనమే ఆయన దగ్గరికి వెళ్ళటం మేలు, కానీ మన మార్చుకోవటం, దేవుడినే మార్చాలంటాం మనకి అది మంచిది కాదు. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. పాస్టర్ గారు, మరి దేవుడు మార్పులేని దేవుడు, సంతాపపడే దేవుడు, తన బిడ్డల బాధ చూసి అలాంటి అయినవాడు మన జీవితాలు మనం మార్చుకున్నప్పుడు ఆయన ఏ విధంగా జాలి చూపిస్తున్నాడు అంటారు? ఆయన యొక్క జాలిని మనం చూస్తున్నప్పుడు మనం ఒకవేళ పొరపాటు చేసిన పొరపాటును ఏలెత్తి చూపించకుండా ఆయన క్షమించి ఆయన వైపు తీసుకుంటాడని మనం చూడగలుగుతున్నాము. అంటే సంతాపపడే దేవుడు అని అంటే మనం తప్పు చేసి ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని బట్టి దేవుడు మన కరుణ చూపించి వెనక్కి తీసుకొస్తారు తప్ప నువ్వు పాపంలోనూ ఉండి నువ్వు ఇంకా శ్రమ పడతానంటే అప్పుడు సంతాపపడే దేవుడు కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం మంచి మార్గంలో ఉండాలనే దేవునికి ఇష్టంగా మనం చూస్తున్నాము. ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన యొక్క వాగ్దానాలు మనం ఇప్పుడే తెలుసుకున్నాము. సార్ చెప్పిన రీతిగా అతను వాగ్దానము చేసినా కానీ, లేకపోతే ఆయన నాకు నడిపిస్తానని ఒక మాట ఇచ్చినా కానీ, తన వాక్యాన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు తన యొక్క తీర్పులోంచి ఆయన ఇప్పుడు కూడా వెనకకి వెళ్ళడు. ఒక ఉదాహరణకు మనం చూసుకున్నప్పుడు, దేవుడు ఆ సొదొమ గుమారుని నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాము అడిగినట్టు అక్కడ 10 మంది ఉన్నా కానీ దేవుడు రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. అలాగే
నోవా ఓడను తయారు చేసినప్పుడు మరి నేను అందరినీ నాశనం చేసేస్తానన్నాడు. నేను అసలు ఈ యొక్క మనిషి జాతి లేకుండా చేస్తాను, నాకు చాలా బాధ అనేసి. కానీ ఎన్ని సంవత్సరాలు ప్రసంగం చేపించాడు దేవుడు అక్కడ? 120 సంవత్సరాలు చేపించాడు. ఎందుకు? ఆయన అన్నా కానీ ప్రజల కోసం మారుతారేమో ఒక ఉద్దేశంతో ఆయన ఆ రీతిగా చేసినట్లు చూస్తున్నాం. నూతన నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు వారు పేతురుని ఎన్నిసార్లు క్షమించాడండి? లేకపోతే తన శిష్యులను కూడా ఆయన మీరు ఇంకా విశ్వాసం లేదు, ప్రార్థన జీవితం లేదు ఎంత గద్దించినా మళ్ళీ మళ్ళీ ఆయన వాళ్ళు వెనక్కి తిప్పుకోవటానికి తన యొక్క తీర్మానాలు, తన యొక్క నిర్ణయాలు కూడా మార్చుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే దేవుడు మార్పు లేని దేవుడుగా ఉన్నప్పటికీ ఆయన యొక్క ఉద్దేశంలో ఆయన మార్పు లేని ఎందుకు అంటున్నాడంటే పాపాన్ని పాపంగా కాకుండా ఒక పాపిని రక్షించటానికి దేవుడు చేస్తున్న ప్రణాళికగా మనం చూస్తున్నాము. ఎంత గొప్ప దేవుడు అండి, చాలా చక్కగా చెప్పారు. చిన్న విరామం తీసుకుందాం, తర్వాత చివరిలోకి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, చిన్న విరామం తర్వాత న్యాయవంతమైన దేవుని ప్రేమ యొక్క చివరి భాగంలో ఇంకొంచెం నేర్చుకుందాం. న్యాయవంతమైన దైవ ప్రేమలో చివరిలో మరికొంచెం నేర్చుకుందాం. డాక్టర్ గారు, మనం ఈ దేవుని గురించి, యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగం చాలా ప్రత్యేకమైన అంశం. అందులో ఏమైనా ఈ దేవుని ప్రేమ గురించి కనిపిస్తుందంటారా? మనం ఎలా తెలుసుకోగలం? యేసుప్రభు వారు మొట్టమొదటి ప్రసంగం బహిరంగంగా చెప్పినప్పుడు వేలాది మంది జన సమూహము, అంటే దాదాపు వందలలో ఉన్నారన్నమాట. జనసమూహం మొట్టమొదట వాళ్ళందరేమో రోమా సామ్రాజ్యాన్ని ఎలా పాడగొడతాడు, యూదుల్ని యోధా సామ్రాజ్యాన్ని ఎలా బలపరుస్తాడు, ఇవన్నీ చెప్తారని కొంతమంది ఏమో నా శారీరక స్వస్థ కొరకు కొంతమంది వెళ్ళారు. ఈయన మహానుభావుడు అని తెలిసిన వాళ్ళందరూ కూడాను రకరకాలైన ఉద్దేశాలతో వెళ్ళారు. కానీ యేసుప్రభు వారు ఫస్ట్ ప్రసంగంలో 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చెప్పిందంతా ఏంటంటే పరలోకం ఎలాంటిది, పరలోకపు దేవుడు ఎలాంటి వాడు, ఆ పరలోకానికి సూత్రాలు ఏంటనేది చక్కగా వివరించి చెప్పాడు. అదంతా కూడాను విడమరి చూస్తే ఒక గ్రంథకర్త చెప్తున్నాడు, పాత నిబంధన అంతా కూడాను మళ్ళీ రివ్యూ చేశాడు ఇక్కడ. సో కనెక్షన్ పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేశాడు అన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. అది కూడా కరెక్ట్, ఎందుకంటే పాత నిబంధన దాంట్లో నుంచి నేను వాటిని నెరవేర్చడానికి వచ్చాను, 10 ఆజ్ఞలు ఈ విధంగా ఉంది, నేను వాటిని చెప్తున్నాను చెప్పినాడు. ఇక్కడ మనం ఈ పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, మనము దేవుని యొక్క ప్రేమను న్యాయాన్ని మనం ఇంకా గట్టిగా పట్టుకొని ఉండి ముందుకు కొనసాగి వెళ్ళాలంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు ఆయన ఇచ్చిన సూచనలు క్రొత్త నిబంధనలో కూడా ఖచ్చితంగా అదే ఉన్నాయి. ఎందుకంటే ఆ దేవుడు కాబట్టే. ఇక్కడ ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం, నిర్గమ అంటే ప్రయాణము, ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఇచ్చింది. ఐగుప్తు దేశస్తుల నుంచి పిలిచి ఆ యొక్క ఇశ్రాయేలీల్ని, వాళ్ళు ఇప్పటి వరకు మీరు బానిసలుగా ఉన్నారు, మీకు ఐడెంటిటీ లేదు, మీకు గుర్తింపు లేదు, స్వేచ్ఛ లేదు, సొంతగా ఆలోచన లేవు, నేనేం దేవుడు ఎలాంటి దేవుడినో మీకు నేను చెప్తున్నాను వినండి అని చెప్తూ ద్వితీయోపదేశ 7వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి నీ దేవుడైన యెహోవాను తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచు వాడను, 1000 తరములు వారిని కృపచూపు వాడను, నమ్మదగిన దేవుడననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగంగా నశింపచేయుటకు వారిని దండన విధించువాడుననియు నువ్వు తెలుసుకొనవలెను. అంటే గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, న్యాయం ఉంది, ప్రేమ ఉంది. నేను ఎలాంటి దేవుడినో మీరు అందరూ కూడా అన్యుల దేవతలను చూశారు, ఇప్పుడు వరకు ఫరోని దేవుడిగా పూజించారు, ఇప్పుడు మీరు క్రొత్త రాజ్యంగా నేను నిన్ను అడాప్ట్ చేసుకున్నాను, దయచేసి ఈ వాగ్దానాలు మీ పితరులకు ఇచ్చిన వాగ్దానాలు మీ మీద పెడతాను. కాకపోతే నేను ఎలాంటి వాడిని, మంచి ఉంది, చెడు ఉంది, విశాలమైన మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది, దయచేసి మీరు ఎంపిక చేసుకోండి, నా ప్రకారం నా కట్టడలు మీరుంటే నేను మిమ్మల్ని ప్రేమించి చేస్తాను, లేకపోతే ఇదే ఆలోచన క్రొత్త నిబంధనలో కూడాను ఉన్నది. దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగం, నీ పొరుగు 5వ అధ్యాయం 43వ వచనం, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను దూషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈ శత్రువులను ప్రేమించడం అన్నది ఇప్పుడు కూడాను హిందూ మత సిద్ధాంతులకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిర్వాణి ఆర్వాణి గారు పాటల సినిమాలు తీస్తారు చూడండి, ఒక కీరవాణి గారు ఆయన చెప్తున్నాడు, నాకు ఎన్నో మతాలు పాటిస్తాను, నేను ఎన్నో దేవుని చూస్తాను, కానీ క్రైస్తవ మతం అనేది నాకు బాగా మనసులోకి ఎక్కింది. ఎందుకు ఎక్కిందని ఆ ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటే ఈ మాట,
శత్రువులు ప్రేమించాలని ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదండి క్రైస్తవ. అందుకోసం నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దేవుని ప్రార్థన చేసుకుని మొదలు. కీరవాణి గారు చక్కని పాటలు పాడతాడు, చక్కగా డైరెక్ట్ చేస్తారు. ఆయన చెప్తున్నాడు ఈ విధంగా శత్రువులను ప్రేమించవాలని. ఇదంతా కూడా ఇప్పుడు నేను చదివిన వాక్యం అనమాట. మీరు నాకు లోబడి ఉండి నా ఆజ్ఞలు పాటిస్తే మీరు దీవించబడతారు. ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఆఖరికి న్యాయం చేస్తాడు. ఎవరికి అన్యాయం అనేది జరగదు. ఆయనకి లోబడి ఉండి ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన విధేయత చూపించినట్లయితే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు. లేకపోయినట్లయితే నువ్వు తక్కువ దాంట్లోనే ఉంటావు, నలుగురికి బానిస అయిపోతావు, సాతాను నీ మీద చేస్తాడు. ఇది మాత్రం చాలా ప్రాముఖ్యం. హోల్డ్ ఆన్ ఫాస్ట్ టు లవ్ అండ్ జస్టిస్ రాదర్ దాన్ లివింగ్ ఇన్ వరల్డ్లీ వే. అయితే దేవుడి ప్రేమ న్యాయములో స్థిరపడి ఉండాలి, లేకపోతే లోకంలో కొట్టుకుపోతాం. పాస్టర్ గారు, మరి న్యాయంతో కూడిన దైవ ప్రేమలో ఇంకా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటే చెప్పండి. న్యాయంతో కూడిన దైవ ప్రేమలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు తన యొక్క ప్రేమను, తన యొక్క గుణలక్షణాలు, తన యొక్క ఆలోచన, తన యొక్క న్యాయము పద్ధతులు ఎలాగుంటాయో ప్రజలందరికీ కూడా దేవుడు చూపించడానికి ఆయన ఇష్టంగానే ఉన్నట్లు మనం చూస్తున్నాము. అంటే దేవుని దగ్గర రహస్యం అనేది ఏమీ లేదండి. ఆయన ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా ఆయన ఉండే దేవుడు కాదని మనకి తెలియచేయబడుతుంది. దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడో కూడా బైబిల్లోనే మనం చూడగలుగుతాము. రహస్యం కాదు, రహస్యమేం కూడా దేవుడు పెట్టకుండా చూస్తున్నట్టున్నాము. ఇంక అందుకని ఒకసారి మోషే దేవుడిని అడుగుతూ ఉంటాడు, అయ్యా నేను చూడాలనుకుంటున్నానంటే నన్ను చూస్తే నువ్వు చనిపోతావు మోషే, నువ్వు నన్ను చూడలేవు, కానీ నాకు వెనక భాగము నీడను నువ్వు చూడగలుగుతావు అని చెబుతూ ఆయన అడిగిన కోరికను కూడా కాదనకుండా దేవుని యొక్క అంటే అక్కడ నీడో లేకపోతే అతను వీపు వెనకాల భాగం కాకుండా ఆయన యొక్క గుణలక్షణాన్ని వర్ణిస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఒకసారి వాక్యం చదువుకుందాము. నిర్గమకాండము 34:6-7 వచనాలు ఏమంటుందో చూద్దాము. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన ఒక గుణలక్షణము వర్ణించుకుంటూ ఒక పాపిగా కాకుండా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో వెనక్కి తీసుకొస్తానన్నది మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అంటే మనం ఇక్కడ గమనించుకోగలుగుతుంది ఏంటంటే ఆయన ఒక ప్రేమ విస్తారంగా మరి ప్రజల పట్ల ఉన్నట్లు మనం చూస్తున్నాము. సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ మధ్యలో ఉండి మానవుల యొక్క మనసులు ఆ ప్రేమను అర్థం చేసుకోలేకుండా కప్పేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అందుకనే మనం దేవుని యొక్క ప్రేమ చూస్తున్నప్పుడు ఆయనతో సహవాసములు ఉండట్లేదు కాబట్టి అది చూడలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. కనుక దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క తలంపుగానే చూడాలి తప్ప సాతాను వైపు నుంచి మనం చూడకూడదని ఈ వాక్యాల్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. బాగుందండి. లోకపు జ్ఞానంతో కూడా దేవుని మనం అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే పూర్తిగా అర్థం చేసుకోలేము. వెర్రితనంతో పోల్చుతున్న లోక జ్ఞానం మనిషి జ్ఞానం ఉంది. చాలా చక్కని మాట గుర్తు చేశారు. చాలా విలువైన పాఠం అండి. దేవుని ప్రేమలో ఎంత న్యాయం ఉందో అది అర్థం చేసుకోవడం ఎంత అవసరమో చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, న్యాయవంతమైన ప్రేమ, దయతో కూడిన ప్రేమ, కనికరం ప్రేమ, ఇన్ని రకాలు ఉన్నా అక్కడితో అయిపోలేదండి. ఎందుకంటే పాపం యొక్క సమస్య మనల్ని వెంటాడుతుందండి. అందుకే దేవుడు ఇన్ని రకాలుగా చూడాల్సి వస్తుంది. అదేమిటో తెలియాలంటే వచ్చే పాఠంలో కలుసుకుందాం. అంతవరకు క్రీస్తునామములో శుభములు.